ఇండియా ఫస్ట్ టెస్ట్ బీజీటీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ డే 1 అయితే ఇండియా పైచేయి సాధించిందనుకోవచ్చు. ఒకానొక టైంలో ఇండియా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం చూసాం. ఎందుకంటే 150కే ఆలౌట్ అవ్వడం చూసాం మన వాళ్ళైతే. దాదాపు 50 ఓవర్లు పూర్తి కూడా ఆడలేదు. అంతే 50 ఓవర్లు కూడా ఆడలేదు. దాంట్లో చూస్తే మీరు రాహుల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. పంత్ అలానే నితీష్ రెడ్డి డెబ్యూ చేశాడు ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి. అతను ఒక 41 పరుగులతోటైతే కాపాడడం చూసాం టీమిండియానైతే. ఇంక అంతకుమించి మిగతావాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. జైస్వాల్ కావచ్చు, కోహ్లీ, పడిక్కల్ అలానే ధ్రువ్ జురేల్‌కి అవకాశం ఇచ్చారు. సర్ఫరాజ్ ఖాన్‌ని పక్కన పెట్టి. అలానే పడిక్కల్‌కి అవకాశం ఇచ్చారు. గిల్‌కి ఇంజ్యూరీ అయింది కాబట్టి. ఇంగా మిగతా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అలానే మీరు చూస్తే వాషింగ్టన్ సుందర్‌ని పెట్టుకున్నారు. జడేజాని, అశ్విన్ కాదని వాషింగ్టన్ సుందర్‌ని తీసుకురావడం చూసాం. అలానే చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఇండియా తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ 150కి ఆల్ ఔట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళని కూడా బుమ్రా ఎక్కడో కోలుకోనీయలేదు. వరుస వికెట్లు తీయడం చూసాం. అలానే ఖవాజాని, స్మిత్‌ని వరుస వికెట్లు తీయడం చూసాం. దాని ముందు ఫస్ట్ ఓపెనర్‌ని ఔట్ చేయడం చూసాం. ఆ తర్వాత 3 వికెట్లు వరుసగా రావడం. ఆ తర్వాత మళ్ళీ సిరాజ్ ఒక 2 వికెట్లు తీసుకోవడం. ఆ తర్వాత నితీష్ రాణా కూడా ఒక వికెట్ తీసుకోవడం. ఓవరాల్‌గా హర్షిత్ రాణా ఒక వికెట్ తీసుకోవడం. ఇలా అయితే మొత్తం మ్యాచ్ మొత్తం 7 వికెట్లయితే కోల్పోయింది. వాళ్ళు ఇప్పటికే చాలా కష్టాలైతే ఉన్నారు. అలెక్స్ క్యారీ కీపర్ అతనైతే ఉన్నాడు. ఇంక ఆ తర్వాత స్టార్క్ అయితే క్రీజ్‌లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళిద్దరైతే ఆడుతున్నారు. చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియా చాలా ఇబ్బందులైతే ఉంది. హ్మ్. ఎంత ఫాస్ట్‌గా మనకు కనీసం 50 మనకి లీడ్ ఉన్న చాలు. మనమైతే ఇంగ నెక్స్టు దాంట్లో కనీసం 200, 250 కొట్టామంటే 300 టార్గెట్ అయితే ఉంటుంది వాళ్ళకి. చూద్దాం మరి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లన్నా మన ఇండియన్ టీమ్ మంచి ప్రదర్శన అయితే ఇస్తుందనుకుంటాను. టీమ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఇండియా చేతుల్లోకైతే మ్యాచ్ వచ్చింది. మనం మొదటి మ్యాచ్ గెలవాలంటే మటుకు ఖచ్చితంగా రేపొద్దున ఎర్లీగా అయితే వాళ్ళనైతే ఆల్ ఔట్ చేయాల్సుంటుంది. అలానే మనమైతే మంచి టార్గెట్ అయితే వాళ్ళకైతే సెటప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సుంటుంది. చూద్దాం మరి రేపు ఏం జరగబోద్దో. డే 1 అయితే ఇండియాది ఫస్టు డౌన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినాక ఇండియా అయితే పై చేయి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇండియా మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో కనిపిస్తుంది. చూద్దాం మరి అందులో ఎస్పెషల్లీ బుమ్రా ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎల్‌బీడబ్ల్యూలో దొరికిపోయారు ఇద్దరు స్మిత్ కావచ్చు మిగతా వాళ్ళు. చాలా ఇబ్బంది పడ్డారు ఆడడానికి కూడా. చూద్దాం మరి ప్రస్తుతం అయితే పెర్త్‌లో అయితే ఇండియా డామినేషన్ కొనసాగుతుంది. డే 2 మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. మ్యాచ్ ఒక రకంగా మలిసి 3 రోజులు ముగిసిపోయేలాగా అనిపిస్తుంది మ్యాచ్ అయితే. చూద్దాం మరి. 3 రోజులు ఉంటుందా? 4 రోజుల దాకా వెళ్తుందా మ్యాచ్? ప్రస్తుతం అయితే స్పిన్నర్లు ఎవరిని యూజ్ చేయలేదు. ముగ్గురు పేసర్లు అయితే వేస్తూ ఉన్నారు బౌలింగ్ అయితే. మరి రేపొద్దున ఎంతకు వాళ్ళని ఆల్ ఔట్ చేస్తారో చూద్దాం.